ఆసుపత్రులకు దీటుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే పోనెల విజయచంద్ర చెప్పారు. విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, డీసీహెచ్ఎస్ఎస్ డాక్టర్ నాగభూషణ్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులు, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రికి కావలసిన వసతులపై చర్చించినట్లుగా ఎమ్మెల్యే బోనెల చెప్పారు. అదేవిధంగా మన్యం జిల్లాలో పీసీసీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎం మంత్రి లోకేష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. ఇంకా ఏ అయితే సౌకర్యాలు మెరుగుపరచుకోవాలి, దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ నీట్గా తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రణాళికలు జరిగినాయి. అలాగే కొత్తగా బడ్జెట్ ఏం పెట్టుకోవాలి హాస్పిటల్కి, బెడ్షీట్ నుంచి ఇంజెక్షన్ నుంచి ప్రతి ఐటెంని ఏదైతే అధునాతక అవసరాలు ఇస్తున్నాయో అన్నిటికీ కావాల్సిన ప్రతిదీ కొనుక్కోవాలి, ఉంచాలని ఉద్దేశం ఒకటి. అలాగే ఇంకేకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ని తీసుకురావడం కానీ, రేడియాలజీ డాక్టర్ని తీసుకురావడం కానీ, న్యూరాలజీ గురించి మాట్లాడడం జరిగింది. వీలైనంత వరకు మేము ఆల్రెడీ సెక్రటరీస్తో కూడా మాట్లాడడం జరిగింది, మన సెకండరీ హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. వీలైనంత వరకు వాకిన్స్ చేసుకొని మన జిల్లాలో ప్రతి ఒక్క పెండింగ్ పోస్ట్ని కూడా ఫిల్ చేసుకొని విలేజర్స్కి మన జిల్లా వాళ్ళకి అందుబాటులో డాక్టర్లు ఉండే విధంగా కావాల్సిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ అందరికీ తెలిసిందే, ప్రభుత్వం రాకముందు నుంచి ఖచ్చితంగా పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ అవసరమని మన ముఖ్యమంత్రికి లెటర్ ఇవ్వడం, తర్వాత మంత్రి గారిని తీసుకొచ్చి మంత్రి గారికి కూడా చూపించడం, నిన్న కృష్ణబాబు గారికి అలాగే మన అందరికీ ఇవ్వడం వలన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా లోకేష్ గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డిపిఆర్ రెడీ అవుతుంది పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ రావడానికి. పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకురావడం జరుగుతుంది. దానికి స్థల సేకరణ అయితే అడ్డాప్సిలా, లేదు అంటే నర్సీపురం దగ్గర అనే ఒక కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. త్వరలో స్థల సేకరణ కూడా చేసి ఒక 20 నుంచి 25 ఎకరాలు ఈ డిపిఆర్ మోడల్లో టెండర్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది.